జై శ్రీమన్నారాయణ. ఈరోజు 92వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే తృతీయాంశః అష్టమోऽధ్యాయః. ఇందులో విష్ణో ఆరాధనా విధానం పారాయణం చేసుకోబోతున్నాం. శ్రీ మైత్రేయ ఉవాచ. శ్రీ మైత్రేయుడు పలికను, భగవాన్ దేవః సంసార విజిగీషుభిః సమాఖ్యాహి జగన్నాథో విష్ణురారాధ్యతే యథా. పూజ్యుడా, సంసారమును గెలవగోరువారు జగన్నాథుడైన దేవదేవుడైన శ్రీ మహావిష్ణువుని ఎట్లు ఆరాధింతురో చెప్పుడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. పూర్వం భగవదాజ్ఞారూప శృతిస్మృత్యుక్త వర్ణాశ్రమధర్మానుష్ఠానం భక్తిలక్షణముక్తం ఇదానీం తదేవ చతుర్వర్గసాధనమిత్యుచ్యతే భగవన్నిత్యాద్యధ్యాయనవకేన. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము. పూర్వము భగవంతుని ఆజ్ఞారూపమైనది శృతి స్మృతులలో చెప్పబడిన వర్ణాశ్రమ ధర్మానుష్ఠానమే భక్తి లక్షణముగా చెప్పి ఉన్నారు. ఇప్పుడు ఆ వర్ణాశ్రమ ధర్మానుష్ఠానమే చతుర్వర్గ సాధనము అని భగవన్ అని మొదలుపెట్టి 9 అధ్యాయములతో చెప్పుచున్నారు. ఆరాధితాశ్చ గోవిందాత్ ఆరాధన పరైర్నరైః యత్ ప్రాప్యతే ఫలం శ్రోతుం తచ్చేచ్ఛామి మహామునే. ఆరాధన పరుడైన నరుడు గోవిందుని ఆరాధించుట వలన ఆ గోవిందుని వలన పొందు ఫలమేమిటో వినగోరుచున్నాను. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు చెప్పిరి, యత్ పృచ్ఛతి భవానే తత్సగరేణ మహాత్మనా ఔర్వః ప్రాహ యదా పృష్టః తన్మే నిగదత స్పృణుః. ఇప్పుడు నీవు నన్ను అడిగిన దానినే పూర్వము మహానుభావుడైన సగర చక్రవర్తి అడుగగా ఔర్య మహర్షి చెప్పిన దానిని నేను నీకు చెప్పెదను వినుము. సగరః ప్రణిపత్యేదం ఔర్వం ప్రపచ్చ భార్గవం విష్ణో ఆరాధనోపాయ సంబంధం ముని సత్తమా ఫలం చారాధితే విష్ణోః యత్పుంసామభిజాయతే స చాహ పృష్టో యత్తేన తన్మైత్రేయాఖిలం శృణు. సగర చక్రవర్తి భృగువంశజుడైన ఔర్యమునికి నమస్కరించి ఇట్లు అడిగెను. శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధనము, ఆరాధనోపాయము, సంబంధము, ఆరాధించుట వలన కలుగు ఫలమును అడుగగా ఆ ఔర్వముని చెప్పిన దానిని మొత్తమును చెప్పెదను వినము. ఔర్వవువాచ. ఔర్వ మహర్షి చెప్పెను, భౌమం మనోరథం స్వర్గం స్వర్గే రమ్యం చ యత్పదం ప్రాప్నోత్యారాధితే విష్ణో నిర్వాణమపి చోత్తమం. భూలోకమునకు సంబంధించిన మనోరథములు, స్వర్గములో నున్నవారు నమస్కరించున్నది అయిన ఉత్తమ పదము, చివరకు పరమ నిర్వాణము అనగా పరమపదము కూడా శ్రీ మహావిష్ణువును ఆరాధించినచో లభించును. యద్యదిచ్చతి యావచ్చ ఫలమారాధితేచ్యుతే తత్తదాప్నోతి రాజేంద్ర భూరి స్వల్పమదాపి వా. అచ్యుతిని ఆరాధించినచో దేనిని ఎంత కోరునో అది కొంచెమైనా పెద్దదైనా దానిని తప్పక పొందును. యత్తు పృచ్ఛసి భూపాల కథమారాధ్యతే హి సహా తదితం సకలం తుభ్యం కథయామి నిబోధమే. శ్రీహరిని ఎట్లు ఆరాధించాలి అని అడుగుచున్నావు కదా, ఇప్పుడు నీకు దానినంతనూ చెప్పుచున్నాను వినుము. వర్ణాశ్రమాచారవతా పురుషేణ పరః పుమాన్ విష్ణురారాధ్యతే పంథాః నాన్యస్తస్తోషకారకః. వర్ణాశ్రమముల ఆచారముల గల పురుషుడు పరమపురుషుని ఆరాధించవలేను, ఇంకొకటేదియూ ఆ శ్రీహరిని సంతోషింపచేయజాలదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. వర్ణాశ్రమేతి ఆచారవతేత్యత్రాచారగ్రహణం యజ్ఞాదేహి కర్మణోప్యుపలక్షణం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. వర్ణాశ్రమాచార అని ఆచారవత అనుచోట ఆచార అనుట యజ్ఞాది కర్మలకు కూడా సూచకము. యజన్ యజ్ఞాన్యజత్యేనం జపత్యేనం జపన్నృపా నిఘ్నన్నన్యాన్ హినస్త్యేనం సర్వభూతో యతో హరిః. యజ్ఞములు చేయిచు శ్రీహరిని ఆరాధించుచున్నారు, జపములు చేయిచు శ్రీహరినే జపించుచున్నారు, ప్రాణులను హింసించుచు శ్రీహరినే హింసించుచున్నారు, సకలము శ్రీహరే కదా. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. నను వర్ణాశ్రమ ధర్మో యది దేవతా విషయః కథమస్య భగవదారాధనత్వా మిత్యత్రాహ యజన్నితి సర్వభూత సర్వాత్మభూతః యో యజంతి పితॄన్ దేవాన్ బ్రాహ్మణాన్ నహుతాశనాన్
సర్వభూతాంతరాత్మానం విష్ణుమేవ యజంతి తే ఇతి స్మృతేః ఏప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకమితి చ గౌశ్చైవ ద్విజముఖ్యశ్చేత్యాది చ. విష్ణు చిత్తీయ వాక్యకు అనువాదం. వర్ణాశ్రమాచార ధర్మము దేవతాభిషేకమైనచో ఈ ధర్మము భగవారాధన ఎట్లు అగును అనగా చెప్పుచున్నారు. యజన్నిత్యాదినా సర్వభూత అనగా సర్వాత్మభూత అని ఇచట స్మృతివాక్యములను ప్రమాణముగా చూపుచున్నారు. పితరులను దేవతలను అగ్నిహోత్రములతో కూడిన బ్రాహ్మణులను ఆరాధించిన వారు సర్వభూతాంతరాత్మ అయిన విష్ణువునే వారు ఆరాధించుచున్నారు. ఇతర దేవతల భక్తులు కూడా శ్రద్ధతో ఆ ఇతర దేవతలను ఆరాధించినచో వారు కూడా ఆ విధిగా నన్నే ఆరాధించుచున్నారు. గోవు బ్రాహ్మణ ముఖ్యుడు, అగ్నిహోత్రము శ్రీ విష్ణు స్వరూపమే అని చెప్పబడినది కదా. తస్మాత్ సదాచారవతా పురుషేణ జనార్దనః ఆరాధ్యతే స్వవర్ణోక్త ధర్మానుష్ఠకారిణ. కావున సదాచారము గల పురుషుడు జనార్దనుని తమ తమ వర్ణమునకు చెప్పబడిన ధర్మమును అనుష్ఠించుటచే శ్రీహరిని ఆరాధించుచున్నాడు. బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః శూద్రశ్చ పృథివీపతే స్వధర్మతత్పరో విష్ణుం ఆరాధయతి నాన్యథా. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు కూడా తమ తమ ధర్మములను ఆచరించినప్పుడే విష్ణువును ఆరాధించను. ఇంకొక రీతిగా అనగా వర్ణాశ్రమ ధర్మ శూన్యుడు ఆరాధించుటలేదు అని అర్థము. పరాపవాదం పై శూన్యం అనృతం చ న భాషతే అన్యోద్వేగకరం యశ్చ తోషతే తేన కేశవః. ఇతరులను నిందించుట, ఇతరులపై కొండములు చెప్పుట, అబద్ధములాడుట ఇవి చేయనివాడు ఎదుటి వారిని బాధించు రీతిగా మాటలాడని వారు శ్రీహరిని సంతోషపెట్టగలడు. పరదార పరద్రవ్య పరహింసాసు యోరతిం న కౌరోతి పుమాన్ భూపతోష్యతే తేన కేశవః. పరస్త్రీలయందు పరద్రవ్యములందు పరులను హింసించుటయందు ఆసక్తి చూపనివాడు శ్రీహరిని సంతోషపెట్టును. న తాడయతి నో హంతి ప్రాణినో నాంసదేహినః యో మనుష్యో మనుష్యేంద్ర తోష్యతే తేన కేశవః. ఇతరులను కొట్టకుండా, చంపకుండా, ఇతర ప్రాణులకు చెడును కోరకుండా ఉన్న మనుష్యుడు శ్రీహరిని సంతోషింపచేయును. దేవద్విజ గురూణాం యః శుశ్రూషాసు సదోద్యతః తోష్యతే తేన గోవిందః పురుషేణ నరేశ్వర. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను నిరంతరము సేవించువానితో శ్రీహరి సంతోషించను. యథాత్మని చ పుత్రేషు సర్వభూతేషు యస్తదా హితకామో హరిస్తేన సర్వదా తోష్యతే సుఖం. తనలో వలె పుత్రుని యందు వలె సర్వప్రాణులందు హితమును కోరువాని విషయమున శ్రీహరి సంతోషించను. యస్య రాగాదిదోషేణ న దుష్టం నృపమానసం విశుద్ధచేతసా విష్ణుః స్తోప్యతే తేన సర్వదా. రాగాది దోషముతో మనసు దుష్టము కానిచో పరిశుద్ధమైన మనసు కల అతనితో శ్రీహరి సంతోషింపచేయబడుచున్నాడు. వర్ణాశ్రమేషు ఏ ధర్మాః శాస్త్రోక్తా నృపసత్తమా తేషు తిష్టన్నరో విష్ణుం ఆరాధయతి నాన్యథా. వర్ణాశ్రమముల విషయమున శాస్త్రములు చెప్పిన ధర్మముల యందు నిలిచిన వాడు శ్రీ మహావిష్ణువును ఆరాధించును, ఇతరథా ఆరాధించజాలడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య వర్ణాశ్రమేష్వితి తేషు తిష్టం తాననుతిష్టన్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. వర్ణాశ్రమేషు అని, తేషు తిష్టన్ అనగా వర్ణాశ్రమ ధర్మాలను అనుష్ఠించుచు. సగర ఉవాచ. సగర చక్రవర్తి చెప్పును. తదహం శ్రోతుమిచ్చామి వర్ణధర్మానశేషతః తథైవాశ్రమధర్మాంశ ద్విజవర్యబ్రవీహితాన్. సంపూర్ణముగా వర్ణధర్మములను అట్లే ఆశ్రమధర్మములను వినగోరుచున్నాను. బ్రాహ్మణ శ్రేష్ఠ, నాకు వాటిని తెలుపము. ఔర్వ ఉవాచ. ఔర్వ మహర్షి చెప్పెను. బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ యథాక్రమం త్వమేకాగ్రమతిర్భూత్వా శృణు ధర్మన్మయోధితాన్. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల ధర్మములను యథాక్రమముగానే చెప్పు, వాటిని నీవు ఏకాగ్రబుద్ధివై వినుము. దానం దద్యాద్యజేద్దేవాన్ యజ్ఞైస్యాద్వాయ తత్పరః నిత్యోదకీ భవేద్విప్రః కుర్యాత్ చాగ్నిపరిగ్రహం. దానము నీయవలేను, దేవతలను ఆరాధించవలేను, స్వాధ్యాయపరుడు కావలేను, నిత్యము స్నానము తర్పణములు ఆచరింపవలను, అగ్ని పరిగ్రహమును చేయవలను అనగా హోమములను ఆచరించవలేను.
విష్ణుచిత్తీయ వ్యాఖ్య దానమితి నిత్యోదకీ స్నానతర్పణాధికృత్ అగ్నిపరిగ్రహం స్మార్తస్వోపాసనాగ్నేః శ్రౌతాగ్నిత్రయస్య చ పరిగ్రహం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. దానం అనే నిత్యోదకి అనగా స్నానతర్పణాదులను చేయువాడు. అగ్ని పరిగ్రహం అనగా స్మార్తమైన ఉపాసనాగ్నిని శ్రౌతాగ్నిత్రయమును గ్రహించుట. సశేషము. జై శ్రీమన్నారాయణ.